హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో చెంగిచెర్లలో ఉన్న ఒక G+1 హౌస్ గురించి చూస్తున్నాం. యాక్చువల్గా ఈ హౌస్ అండి సౌత్ ఫేసింగ్ ప్లాట్ అండి. మొత్తం హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో కట్టారు. ఇక్కడ అండర్ డ్రైనేజ్ వచ్చింది, వాటర్ లైన్ వచ్చింది. చెంగిచెర్లలో ఉంటుంది, ఒక మంచి కాలనీలో. ఇక్కడ సీసీ రోడ్ ఒకటి శాంక్షన్ అయిందండి, అది కూడా పడిపోతుంది. ఈ 4 హౌసెస్ ఒకటే బిల్డర్ కట్టాడండి. 3 సేల్ అయిపోయి ఓన్లీ ఒకటే హౌస్ మాత్రమే ఉంది ఇప్పుడు అవైలబుల్గా. అది ఈ హౌస్. ఓకే, మనం లోపలికి వెళ్ళి చూద్దాము హౌస్ ఎలా ఉంటుంది అనేది. ఇది పార్కింగ్ ఏరియా అండి. చూడండి, మంచిగా తాండూరు బండలు యూజ్ చేశారు పార్కింగ్ ఏరియాలో. ఓకే, ఇక్కడ ఇలా ఉంటుంది, సౌత్ ఫేసింగ్ కాబట్టి ఈ విధంగా డిజైన్ ఉంటుంది. మనకి పక్కన ఇలా గల్లీ వచ్చి, గల్లీ నుంచి వెళ్ళిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో మనకి హౌస్ ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. ఓకే, కింద 2 BHK, పైన 2 BHK ఉంటుంది. ఫ్లోరింగ్ అంతా చూడండి, మార్బుల్ ఫ్లోరింగ్, టీవీ యూనిట్ అండ్ ఫాల్ సీలింగ్. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి, ఎలాంటి వర్క్ లేదు, చాలా బాగుంటుంది. ఇలా వచ్చేస్తే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండి. 4 feet హైట్ వరకు టైల్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో ఉంటుంది, ఎగ్జాస్ట్ హోల్ ఉంటుంది, షెల్ఫ్స్ ఉన్నాయి, చాలా నీట్గా ఉంటుందండి. ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్. పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేషియస్ వస్తుంది. 100 square yards అండి ఇది. 100 square yardsలో సౌత్ అండ్ నార్త్ ఫేసింగ్కి చాలా మంచిగా వస్తాయి. బెడ్రూమ్స్ 2 చాలా స్పేషియస్ వస్తాయి. ఇది మార్బుల్ ఫ్లోరింగ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, వెస్టర్న్ టైప్ ఇచ్చారు మనకి అటాచ్డ్ వాష్రూమ్. కింద యాంటీస్కి టైల్స్ ఇచ్చారు, ట్యాప్స్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, గీజర్ పాయింట్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. WPC డోర్స్. మనకి బెడ్రూమ్ డోర్స్ అండి ఫ్లష్ షేడెడ్ డోర్స్ అండి. ఇక్కడ మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇలా వెళ్తే అక్కడ అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి 2 side డోర్స్ ఉంటుంది. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్, మంచిగా షెల్ఫ్స్ ఉంటాయి. ఓకే, ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుంది. ఫాల్ సీలింగ్ పెయింటింగ్ వర్క్ కూడా చేశారు, చాలా బాగుంటుంది హౌస్. వెంటిలేషన్ కోసం మనకి విండోస్, డోర్స్ అన్ని ఫ్లష్ షేడెడ్ డోర్స్. ఇలా బయటకు వచ్చేస్తే చిన్న కారిడార్ లాగా ఉంటుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్, పైన మనకి లో రూఫ్ ఉంటుందండి. కామన్ వాష్రూమ్ డోర్స్ WPC డోర్స్. కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఉంటుంది. కింద యాంటీస్కిట్ టైల్స్, మొత్తం వాష్రూమ్ టైల్స్ వేసేసారు. ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ బోర్ పాయింట్, సంపు. ఇది వాటర్ సంప్. ఇదండి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK హౌస్. ఓకే, మనకి గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ చాలా స్పేషియస్గా వస్తుంది. మనకి స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా కూడా ఉంటుంది. స్టెప్స్ చూడండి, గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా, చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా ప్రతి ఫాల్ సీలింగ్కి పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, వాల్ టైల్స్ చేశారు మంచి డిజైన్ కోసం. ఇలా చూస్తే మనకి చుట్టూ కాలనీ కనబడుతుంది. ఇక్కడ చాలామంది హౌసెస్ తీసుకున్నారు, కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు. తీసుకున్న వాళ్ళు గృహప్రవేశం కూడా చేసుకుంటున్నారు, చాలా బాగుంటుంది. మీరు చూస్తే ఇదంతా గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ మెయిన్ డోర్ అంతా టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్, మంచి పాలిషింగ్ ఉంటుంది. ఇది మార్బుల్ ఫ్లోరింగ్, సేమ్ టీవీ యూనిట్, ఫాల్ సీలింగ్. మ్యాక్సిమం కింద ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కాకపోతే కింద దానికన్నా పైన మనకి స్పేషియస్ వస్తుంది. రూమ్ సైజెస్ కొంచెం మంచిగా వస్తుంది. ఇది కిచెన్ చూడండి, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంటుంది. మంచిగా 4 feet హైట్ వరకు కిచెన్ టైల్ చేస్తారు. ఎగ్జాస్ట్ హోల్, ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది హౌస్. చాలా నీట్గా, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. మన కిచెన్ పక్కన మాస్టర్ బెడ్రూమ్. డోర్స్ ఫ్లష్ షేడెడ్ డోర్స్, ఫ్రేమ్ మాత్రం టేక్వుడ్ ఫ్రేమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ మంచి స్పేషియస్ వస్తుంది. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి, మార్బుల్ ఫ్లోరింగ్, పెయింటింగ్ వర్క్ ఉంది, చాలా నీట్గా ఉంటుంది హౌస్. ఓకే, మనం ఈ హౌస్ తీసుకుంటే ఒక సింగిల్ కోట్ పెయింటింగ్ వస్తుందండి. ఇంకా రెడీ టు మూవ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంటుంది. డోర్స్ WPC డోర్స్, మనకి వెస్టర్న్ టైప్ వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్ చూడండి, 6 feet హైట్ వరకు టైల్స్ చేస్తారు. గీజర్ పాయింట్ ఉంటుంది, షవర్ ఉంటుంది, కింద యాంటీస్కిట్ టైల్స్. వెంటిలేషన్ కోసం మంచిగా విండో ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి అటు సైడ్ వెళ్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు కదా. కింద ఎలా ఉంటుందో పైన కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ రూమ్స్ చాలా స్పేషియస్ వస్తాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్ ఉంటుంది. అండ్ హాల్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇలా ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. వెంటిలేషన్ కోసం విండో ఉంటుంది, 2 doors వస్తాయి. బయటకు వచ్చేసి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్. ఇది యూటిలిటీ ఏరియా, అది కామన్ వాష్రూమ్. పైన లో రూఫ్ కూడా ఉంటుంది కామన్ వాష్రూమ్కి. మనకి కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టైప్ ఉంటుందండి. ఇలా ఉంటుంది కామన్ వాష్రూమ్. టైల్స్, యాంటీస్కిట్ టైల్స్ ఉంటాయి కింద. సో ఇలా వచ్చేస్తాం మనం. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు కారిడార్ టైప్. ఓకే,
ఇదండి కింద 2 బిహెచ్కే పైన 2 బిహెచ్కే రెడీ టు మూవ్గా ఉన్న ఒక హౌస్. సౌత్ ఫేసింగ్ ప్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి కన్స్ట్రక్షన్ జరిగింది. సో ఇలా ఉంటుందండి హౌస్. మనం పైకి వెళ్దాం, పైకి వెళ్ళి టెర్రస్ పైన చూద్దాం ఎలా ఉంటుంది అనేది. టెర్రస్ పైన ఫ్లోరింగ్ చేసేసారండి, చాలా బాగుంటుంది. రైలింగ్ కూడా ఇచ్చేసారు మనకి. ఓకే, అండ్ అన్ని పిల్లర్స్ 15/9 పిల్లర్స్. మనకి ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి. ప్రజెంట్ ఒకటి ఫిక్స్ చేస్తారు, ఇంకొకటి కూడా పెడతారు. ఈ వాటర్ ట్యాంక్ వెల్వెట్ అండి, బ్లాక్ కలర్, 3 లేయర్ ఉంటుంది. చూడండి మంచి ట్యాప్స్ కనెక్షన్ కూడా జరిగిపోయింది. ఇది వచ్చేసి 1000 లీటర్స్ కెపాసిటీ. ఇంకొక వాటర్ ట్యాంక్ కూడా వస్తే అది కూడా 1000 లీటర్స్ కెపాసిటీ. ఫ్లోరింగ్ వర్క్ అయిపోయింది, పెయింటింగ్ కూడా చేశారు. చాలా బాగుంటుందండి హౌస్. 15/9 పిల్లర్స్ ఉంటాయి. సో ఇలాంటి ఒక మంచి లొకాలిటీలో, చెంగిచెర్లలో అండ్ చుట్టూ హౌసెస్ ఉన్న ఏరియాలో ఎవరైనా హౌస్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది సౌత్ ఫేసింగ్ ప్లాట్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో కట్టారు. మంచి రీజనబుల్ ప్రైస్గా మీకు ఈ హౌస్ వస్తుంది. ఓకే, 100 స్క్వేర్ యార్డ్స్ G+1. మీరు ఇలాంటి లొకాలిటీలో ఈ ఏరియాలో ఒక మంచి హౌస్ తీసుకోవాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. రండి, ఒకసారి వచ్చి ప్రాపర్టీని చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడదాం. అండ్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా హౌస్ కోసం చూస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ బాయ్.